మేడం ఒక్క నిమిషం, నందిదమ్మకు చెప్పేసి వస్తాను. వసుంధరా ఇలారా. ఇప్పుడు మనం ఏమైనా కాలేజ్కి వెళ్ళి అక్కడే ఉండిపోతున్నామా ఏంటి? చూసి రావటమే కదా. వచ్చాక తీరిగ్గా అన్నీ వివరంగా చెప్పొచ్చు. టైం అవుతుంది. సార్ బయలుదేరండి. కూర్చోండి. పద. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఈయనే ప్రిన్సిపల్ గారు. రండమ్మా. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీలో ఎవరు వసుంధరా? నేనే సార్. ఓ, ఇంటర్ కంప్లీట్ కదా? అవును సార్. అప్లికేషన్ తీసుకొచ్చారా? ఇందాక మీకే ఇచ్చాం కదా సార్. ఓ, ఓకే ఓకే. వసుంధరా టైం ఎంత అయింది? నేను వాచ్ పెట్టుకురాలేదు మేడం. 10:50 అయింది. సార్ 11 గంటలలోపు ముహూర్తం బాగుందంట. మంచి ముహూర్తం అమ్మా. రామ్మా, ఇక్కడ సంతకం పెట్టమ్మా. వెళ్ళి వసుంధరా, సంతకం పెట్టు. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞానిని పెరుగగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా స్వస్వరూపమే విశ్వరూపముగా. అడ్మిషన్ రెడీ. ఇప్పుడు ఈ రిజిస్టర్లో కూడా సంతకం పెట్టమ్మా. పచ్చగా పండదు ఈ నేల. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయమ్మా. మీరు కాలేజీ చూడాలన్నారు కదా, వెళ్ళండి. బతుకులా ఉండదు ఏ వేళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. వసుంధరా వెళ్ళమ్మా. ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా, దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన. మేడం చెప్పు వసుంధరా. అడ్మిషన్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది కదా.
నా సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేసేసాను. ఒకసారి ధ్రువ సార్కి కాల్ చేద్దామా? చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. మనం చెన్నైకి వెళ్ళి కాలేజ్ ముందు నిలబడి వీడియో కాల్ చేసి మాట్లాడదాం. ధ్రువ సర్ప్రైజ్ అయిపోవాలి. అమ్మయ్యా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. ఇంత అందమైన పిల్ల దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదనా. అబ్బా, లేత లేడి పిల్లలా ఉంది. సరే గాని గుర్తుంది కదా, తమిళనాడు బోర్డర్ దాటి ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఇలాంటి లడ్డు దొరికితే ఎవరైనా తిరిగి పంపిస్తారా? దాంతో కాపురం చేసి పిల్లల్ని కంటాను. ఇదిగో, నువ్వేదో ఒకటి చేసుకో కానీ నాకు మాత్రం మాట రానికూడదు. సరే, మరి నా 25 లక్షలు? అవి రేపు నీ అకౌంట్కి వస్తాయి. మరి నేను నా రాణిని తీసుకుని బయలుదేరినా? సరే సరే, నేను అటు పక్క వెళ్ళి నేను మేనేజ్ చేస్తుంటాను. నువ్వు వసుంధరని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళు. సరే సరేనా? ఓకే. జాగ్రత్త. ఓకే ఓకే? ఓకే, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఏమ్మా, సంతోషమా? ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది నిజం. ఈ రోజు నీకు గుర్తుండిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు నీ గురించి తెగ పొగిడేస్తున్నాడమ్మా. ఇలాంటి స్టూడెంటే కాలేజీకి అవసరం అని చెప్తున్నాడు. వసుంధరా, నువ్వు నాతో నా కారులో రా. నీకు కాలేజ్ రూల్స్ గురించి వివరంగా చెప్తాను. మేడం, మీరు నాతో వస్తారా? అయ్యయ్యో, నా కార్ డ్రైవర్ అర్జెంటుగా పనుందని వెళ్ళిపోయాడు. మరిప్పుడు నా కార్ ఎవరు డ్రైవ్ చేస్తారు? నాకు కూడా డ్రైవింగ్ రాదమ్మా. ఎందుకు భయం వసుంధరా? రేపు 2 ఏళ్ళు అదే కాలేజీలో చదవాలి. అప్పుడు మేము నీ పక్కనుండం కదా. ఏది కావాలన్నా మొదట ఆయనతోనే మాట్లాడాలి. కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో ఇంతసేపు మాట్లాడే అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు. మేము నీ వెనకే వస్తాం కదా. నువ్వు వెళ్ళు. వెళ్ళు వసుంధరా. రా వసుంధరా. సరే మేడం. రా వసుంధరా. వెళ్ళు. పచ్చగా పండదు ఈ నేల, బతుకులా ఉండదు ఏ వేళ. మృత్యువే మురిసేలా, నెత్తురే కురిసేలా, పగలెన్నో రగలాలా. ఏ డ్రైవర్, ఉయ్యాలా రా వసుంధరా. వెళ్ళు, కూర్చో. ముళ్ళను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా? అసాధ్యం కదా. వెళ్ళు. సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా? నమ్మే మాటలా వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల. శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడగా, పగ పెంచే ప్రతి శిరసు ఒరిగి